మంత్రజపం ధ్వనులు తప్ప మరే శబ్దమూ వినిపించని ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ధర్మం మాటల్లో కాదు, శ్వాసలా సహజంగా జీవించబడేది. ఆ ఆశ్రమానికి అధిపతి ఋషి మృకండు. విద్యావంతుడు, నియమశీలి, మాటల్లో సంయమనం కలవాడు, తపస్సులో స్థివుడైనవాడు. ఆయన భార్య కూడా అంతే పవిత్రమైన మనస్సుగల భక్తురాలు. ఇద్దరూ విలాసాల కోసం కాక సేవ కోసం జీవించేవారు. వారి గృహం విద్యార్థులకు, సాధకులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మచారులను సేవకులుగా గాని బయటివారిగా గాని చూడలేదు. ప్రేమతో, బాధ్యతతో పెంచేవారు. ఋషి వారికి శాస్త్రజ్ఞానం, సత్ప్రవర్తన నేర్పేవాడు. ఆయన భార్య ఆశ్రమ జీవనం ధార్మికంగా సాగేందుకు కావలసిన అన్నింటినీ చూసేది. శుభ్రత, ఆహారం, అతిథి సత్కారం, అలాగే ఆశ్రమాన్ని నిలబెట్టే నిశ్శబ్దమైన క్రమశిక్షణ. ఇలా పుణ్యంతో, నియమాలతో నిండిన జీవితం ఎన్నో సంవత్సరాలు సాగింది. వారికి సంతానం లేదని రోజూ కూర్చుని ఏడవలేదు. జీవితాన్ని పరిపక్వతతో అంగీకరించారు. కాని ధర్మలోకంలో గృహస్థ జీవితానికి సంబంధించిన కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. అవి ఎంచుకుంటే చేయదగినవి కాదు, చేయాల్సిందేనని భావించే బాధ్యతలు. అలా కాలక్రమేణా వారి హృదయాల్లో ఒక లోతైన ఆందోళన మొదలైంది. అది అహంకారపు ఆందోళన కాదు, ధర్మానికి సంబంధించిన ఆందోళన. ఒకరోజు సంఘటనల పరంపరలో సంతానం లేకపోవడం తమ సంప్రదాయంలో కేవలం వ్యక్తిగత విషయం కాదని స్పష్టమైంది. అది కొన్ని కర్మకాండల బాధ్యతలపై, ధార్మిక వేదికల్లో సమాజం చూపించే గౌరవంపై ప్రభావం చూపింది. మీరు అనుసరిస్తున్న కథనంలో ఋషికి ఇది చాలా గట్టిగా తెలియజేయబడుతుంది. నీకు పిల్లలు లేరు, నీవు సంతానహీనుడివి అని నేరుగా చెప్తారు. ఇంకా కొన్ని విషయాల కోసం బ్రహ్మసభను సంప్రదించాలి అని సూచిస్తారు. అంటే ఇది భావోద్వేగ సమస్య కాదు, ఇది ధర్మ నిర్మాణానికి సంబంధించిన విషయం కావడంతో అత్యున్నత ధార్మిక అధికారమైన బ్రహ్మసభ వరకు వెళ్లాల్సిన అంశమని అర్థం. అదే సమయంలో సంభాషణ రుణం అనే భావం వైపు మళ్లుతుంది. మనిషి జీవితంలో మోయాల్సిన రుణాలు, దేవరుణం, ఋషిరుణం, పితృరుణం. ఆ సందర్భంలో ఒక కఠినమైన మాట వినిపిస్తుంది: కొడుకు పుట్టకపోతే తండ్రి రుణం తీరదు. ఈ కథనంలో దాని భావమిది. పితృకర్మలు, వంశపారంపర్య ధార్మిక బాధ్యతల కొనసాగింపు వంటి కొన్ని సాంప్రదాయ కర్తవ్యాలు సంతానం ద్వారా, ప్రత్యేకంగా కుమారుని ద్వారా పూర్తవుతాయని భావన. ఇది కేవలం సామాజిక గర్వంగా చూపబడదు, తాము ఈరలేకపోతున్న ధార్మిక బాధ్యతగా చూపబడుతుంది. కాలక్రమేణా ఒక సంఘటన మృకండుడి హృదయాన్ని గట్టిగా తాకింది. ఆయన బ్రహ్మదర్శనం కోసం వెళ్లాడు, ఆశీర్వాదాలు, మార్గదర్శనం పొందాలనే ఆశతో. కాని బ్రహ్మసభ ద్వారం దగ్గరే ఆయనను ఆపేశారు. కారణం బాధాకరమైంది. ఆ సందర్భంలో కుమారుడు లేని ఋషికి ప్రవేశం లేదు. మృకండు వాదించలేదు, కోపం పడలేదు, అవమానంగా భావించలేదు. కాని ఒక లోతైన అవగాహనతో తిరిగివచ్చాడు. ఇది కేవలం సామాజిక నియమం కాదు, తన ఆశ్రమధర్మంలో ఏదో అపూర్ణత ఉందన్న సంకేతంగా అనిపించింది. తరువాత ఇంకొక ఒత్తిడి వచ్చింది: అతిథి సత్కారం. తపస్వులు, మునులు ఆశ్రమానికి వచ్చారు. ఋషి భార్య వారికి సంపూర్ణంగా, సరిగ్గా సేవ చేయాలని తపించింది. ఎందుకంటే అటువంటి వారికి అన్నదానం చేయడం ఆమెకు దేవసేవతో సమానం. కాని ఆ క్షణంలో సంతానం లేకపోవడం వల్ల ఆశించిన విధంగా సేవ లేదా కర్మాచరణ పూర్తి చేయలేనట్టుగా ఆమె కనిపించింది. ఆహారం లేదని కాదు, ధర్మమే తన ముందు ఒక అడ్డుగోడ వేసినట్టుగా అనిపించింది. ఈ సంఘటన సాధారణ దుఃఖం కన్నా ఎక్కువగా వారిని కుదిపేసింది. ఎందుకంటే వారి జీవితం మొత్తం సేవ చేయగలగడంపైనే ఆధారపడి ఉంది. అప్పుడు ఋషి మరియు వారి భార్య నిజాన్ని ఒప్పుకున్నారు. వారికి ఎన్నడూ చేదుభావం లేదు. కాని ఇప్పుడు ఒక బిడ్డ లేకపోతే బ్రహ్మసభలాంటి పరిస్థితులు, అపూర్ణంగా మిగిలిపోయే రుణాలు, అతిథులను తాము కోరిన ప్రమాణంలో సత్కరించలేకపోవడం, ఆశ్రమ ధర్మం ముందుకు సాగకపోవడం, ఇలాంటి అడ్డంకులు మళ్లీ మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉందని భయపడ్డారు. అప్పుడే వారు నిజమైన భక్తికి స్పందించే ప్రభువుని ఆశ్రయించారు, మహాదేవ శివుణ్ణి. వారు దేవుడితో బేరం వేసేవారిలా ప్రార్థించలేదు, తమ భారం పూర్తిగా అర్పించేవారిలా ప్రార్థించారు. వ్రతాలు స్వీకరించారు, పవిత్రతను కాపాడుకున్నారు,
స్థిర మనస్సుతో జపం, పూజ, అర్పణలు, ధ్యానం చేశారు. వారి ప్రార్థన సంతోషం కోసం సంతానమివ్వండి అనే కోరిక కాదు. ప్రభూ, మా ధర్మం సంపూర్ణం కావాలి, మా ఆశ్రమం ఈ అడ్డంకి లేకుండా కొనసాగాలి, ధార్మికుడైన భక్తిగల కుమారుణ్ణి ప్రసాదించు అన్నది. వారి తపస్సుకు, నిష్కల్మష భక్తికి శివుడు సంతృప్తి చెంది వరమిస్తాడు. కాని ఒక కీలకమైన ఎంపికను కూడా ఇస్తాడు. ఒకటి దీర్ఘాయువుగల సాధారణ కుమారుడు, మరొకటి ఆధ్యాత్మికంగా ప్రకాశించే కాని పరిమిత ఆయుష్యుగల కుమారుడు. ఒక ఋషిగా మృకండు రెండవదే ఎంచుకుంటాడు. ఎందుకంటే దీర్ఘాయువు కన్నా భక్తి మహిమే గొప్పది. కొంతకాలానికి కుమారుడు జన్మిస్తాడు. అదే మార్కండేయుడు. మార్కండేయుడు ఆ ఆశ్రమ వాతావరణంలో గాలికి కదలని దీపంలా పెరుగుతాడు. చదువులో త్వరగా ముందుకు వెళ్తాడు. కాని అంతకన్నా ముఖ్యంగా భక్తి అతనిలో సహజంగా వికసిస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థులను తమ పిల్లల్లా చూసే తీరు, అతిథులను దేవడిలా సత్కరించే విధానం, ధర్మాన్ని ప్రదర్శన లేకుండా నిశ్శబ్దంగా జీవించే తత్వం, ఇవన్నీ అతను కళ్ళారా చూస్తాడు. అతని హృదయం మరిమరీ శివునివైపే తిరుగుతుంది. పూజ అతనికి బలవంతం కాదు, అది అతని స్వభావమవుతుంది. తరువాత తల్లిదండ్రులు మౌనంగా భయపడిన రోజు దగ్గరపడుతుంది. నిర్దిష్ట ఆయుష్షు ముగింపు తరువాత మార్కండేయుడు 16 చేరువయ్యేసరికి వారి ముఖాల్లో మార్పు కనిపిస్తుంది. దుఃఖం పైకి వస్తుంది. తాము చేసిన ఎంపికపై పశ్చాత్తాపంతో కాదు, ప్రేమ ఉన్నచోట వేదన ఆగడు కాబట్టి. మార్కండేయుడు అడుగుతాడు. వారు శివుని వరం, ఆయుష్షు పరిమితి గురించి నిజం చెప్తారు. మార్కండేయుడు భయపడడు. విధిని తిట్టుకొని సమయం వృధా చెయ్యడు. చిన్ననాటినుంచి ప్రేమించిన ఒక్క ఆశ్రయాన్ని ఎంచుకుంటాడు, శివుని శరణు. మనస్సును కదిలించే అన్నింటినీ వదిలేసి శివుని సన్నిధి బలంగా అనిపించే చోటికి వెళ్ళాడు. కాలమే పరీక్షించడానికి వచ్చినప్పుడు మహాదేవుని పాదాల్లా రక్షణ ఇంకేదీ లేదని అతనికి స్పష్టంగా తెలిసింది. భయంతో కాదు, పూర్తి శరణాగతితో వెళ్ళాడు. స్నానం చేసి శుద్ధి చేసుకుని ఆరాధన మొదలుపెట్టాడు. గంటలసేపు శివుని నామజపం చేశాడు. భక్తితో జలం అర్పించాడు. గాఢ ధ్యానంలో కూర్చున్నాడు. అతని ప్రార్థన ఒప్పందం కాదు. నా జీవితం ఎవరికైనా చెందితే అది నీకే. నేను వెళ్లాల్సి వస్తే నిన్ను పట్టుకుని వెళ్ళాలి. నేను బ్రతకాలంటే నీ స్మరణలోనే బ్రతకాలి అని అతని హృదయం పలికింది. నిర్దిష్ట సమయం దగ్గర పడుతుండగా అతని మనస్సు మరింత స్థిరమైంది. చెంచలత ఆగిపోయింది. అది ఒకే దిశగా నిలిచింది, శివుడు. చివరి రోజున మరణ ఛాయపడాల్సిన ఆ క్షణంలో మార్కండేయుడు శివలింగాన్ని బిగ్గంగా హత్తుకున్నాడు. లింగమే ప్రత్యక్ష ప్రభువన్నట్టుగా, వదలడం అసాధ్యమన్నట్టుగా. చేతులతోనే కాదు, ఆత్మతో హత్తుకున్నాడు. అప్పుడే యముడు వచ్చాడు, తనకు అప్పగించబడిన ధర్మకర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. వ్యక్తిగత ద్వేషంతో కాదు, కాలస్వరూపంగా విధిని అమలు చేసే అధికారిగా. యమదూతలు ప్రత్యక్షమయ్యారు. యముడు పలికాడు, నీ సమయం వచ్చింది. కాని మార్కండేయుడు కదలలేడు, వాదించలేదు, వేడుకోలేదు. శివనామంతో నిండిన మౌనమే అతని జవాబు. లింగాన్ని హత్తుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. యముడి సహనం ముగిసింది. కాలసభలో కర్తవ్యం కర్తవ్యమే. అతను పాసం, ప్రాణాన్ని బంధించే తాడు విసిరాడు. ఆ పాసం బాలుణ్ణి లక్ష్యంగా వెళ్ళింది. కాని మార్కండేయుడు దూరంగా లేడు, లింగాన్ని పట్టుకుని ఉన్నాడు. అందువల్ల ఆ పాసం మార్కండేయుణ్ణి బంధిస్తూ లింగాన్ని కూడా తాకింది. ఆ క్షణంలో విశ్వం క్షణం ఆగినట్టయింది. ఎందుకంటే మరణపు తాడు మరణానికి అతీతుడైన ప్రభువు చిహ్నాన్ని తాకింది. అదే క్షణంలో ఆ లింగంలోనుంచే శివుడు ప్రత్యక్షం చేశాడు. శాంత ఉపదేశకుడిగా కాదు, శరణాగత భక్తుణ్ణి రక్షించే ఉగ్రరక్షకుడిగా. కాలగర్వాన్ని చెదరగొట్టే శక్తిగా. కాలాంతకుడు, యమాంతకుడు, మృత్యుంజయుడిగా నిలిచాడు. అతని సన్నిధి అగ్నివలే ప్రకాశించింది, అపారమైన, అదుపు చెయ్యలేని శక్తితో. శివుని గర్జన యముణ్ణి ప్రశ్నించింది, నా శరణాగత భక్తుణ్ణి నీవెంత ధైర్యంతో బంధించావు? యముడు తన ధర్మాన్ని సమర్థించుకున్నాడు. ప్రభూ, నేను నియమాన్నే పాటిస్తున్నాను. అతని ఆయుష్షు పూర్తయింది. కాని శివుని ధర్మం విధి తాడుకన్నా లోతైనది. భక్తుడు శరణాగతుడైతే నేను అతని ఆశ్రయమవుతాను. నీవు నీ అధికారాన్ని దాటి తాకకూడని దాన్ని తాకావు అని శివుడు యముణ్ణి సంహరించాడు. యముడు పడిన క్షణంలో సృష్టిలో విచిత్రం జరిగింది.
మరణకర్మ ఆగిపోయింది. సమతుల్య చక్రం కదిలింది. వెళ్లాల్సినవారు వెళ్లలేకపోయారు. సహజ క్రమం భంగమైంది. ఇది చూసిన దేవతలు శివుణ్ణి ఆశ్రయించి ప్రార్థించారు. మార్కండేయుణ్ణి ఎదిరించడానికి కాదు, లోకాల ధార్మిక సమతుల్యం కోసం. మహాదేవా, నీవు కరుణాస్వరూపవు. కాని మరణం పూర్తిగా ఆగిపోతే సృష్టిక్రమం కూలిపోతుంది. యముని కర్తవ్యాన్ని పునఃస్థాపించు, కాని నీ భక్తుణ్ణి రక్షించు. ఉగ్రుడు, అపార కరుణామయుడు అయిన శివుడు అంగీకరించాడు. యముణ్ణి మళ్లీ జీవింపచేసి అతనికి పాత్రను తిరిగి ఇచ్చాడు. సృష్టి కొనసాగాలంటే అది అవసరం. కాని ఒక ఉన్నత సత్యాన్ని కూడా స్థాపించాడు. శరణాగత భక్తుణ్ణి ప్రభువు ఎప్పడీ వదలడు. తరువాత శివుడు ఇంకా లింగాన్ని హత్తుకుని ఉన్న మార్కండేయుణ్ణి చూశాడు. అతని శరీరం వణికింది. భయంతో కాదు, భక్తి ఉప్పొంగుతో. శివుడు ఆశీర్వదించాడు. కాదు, భక్తి ఉప్పొంగటంతో. శివుడు ఆశీర్వదించాడు. నీకు అకాల మరణం ఉండదు, దీర్ఘాయువు పొందుతావు, భక్తిలో స్థిరంగా ఉంటావు. నా శరణు పొందినవాడు భయరహితుడవుతాడనే సాక్ష్యంగా నీ జీవితం నిలవాలి. మార్కండేయుడు కళ్లల్లో నీళ్లతో నమస్కరించాడు. నేను గెలిచాను అనే గర్వంతో కాదు, ప్రభువు కరుణను దర్శించిన కృతజ్ఞతతో. ఆ రోజునుంచి ఇది కేవలం ఒక బాలుడు మరణం నుంచి తప్పించుకున్నాడు అనే కథ కాకుండా లోకానికి ఒక బోధయింది. కాలం శరీరాన్ని పట్టుకోగలదు, కాని శివుడికి పూర్తిగా శరణాగతుడైన వాడిని పట్టుకోలేదు. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.